హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే డైమండ్ చిప్స్. వీటినైతే చాలామంది చాలా రకరకాలుగా అయితే పిలుస్తారనమాట. మేమైతే డైమండ్ చిప్స్ అంటాం. ఈరోజైతే ఈ రెసిపీ నేను మైదా పిండి యూస్ చేసి చేస్తున్నాను. వీటిని గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పళ్ళెం తీసుకుని అందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోండి. ఇందులోకి 1 స్పూను వాము నలుపుకొని వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగినంత. తర్వాత ఇందులోకి వేడి నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి కలిసే కొద్దీ బ్రెడ్ పొడిలాగా అవుతుంది. సో అలా కలుపుకోవాలి వేడి నెయ్యితోటి. ఇవన్నీ పూర్తిగా కలిసిపోయిన తర్వాత పిండి ఇలా ముద్ద చేస్తే ఇలాగ అవ్వాలన్నమాట. ఇలా అవుతే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మరి చపాతీ ముద్ద అంతా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత మీరు చపాతీ చేయడానికి వీలయ్యేంత ముద్దలు చేసేసుకుని ఫస్ట్ చపాతీ పీట మీద మైదా పిండిని బాగా పరుచుకోండి. ఇలా చేసుకుంటే మనం డైమండ్ చిప్స్లా కట్ చేసిన తర్వాత చిప్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీరు చపాతీని కూడా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోవాలి. మరి గట్టిగా దలసరిగా చేసేస్తే చిప్స్ అనేవి చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఎంత పలుచగా చేయగలిగితే అంత పలుచగా చేసుకోండి. ఇప్పుడు ఏదైనా నైఫ్ తీసుకుని ఎడ్జెస్ ఒకసారి కట్ చేసేసుకొని స్ట్రైట్గా ఉండేలాగా, తర్వాత మిగిలిన చపాతీని డైమండ్ చిప్స్ లాగా కట్ చేసేసుకోవాలి. సో ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత నైఫ్ తోటి కింద ఇలా అంటే చిప్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనం కింద మైదా వేసుకున్నాం కదా, సో అందుకే ఇలా పైకి వచ్చేస్తాయి. మీరు మైదా వేసుకోకపోతే రావు, కింద అంటుకుపోతాయి. ఇలా వచ్చేసిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసేసుకుని అన్ని చపాతీలని ఇలాగే కట్ చేసేసుకుని చిప్స్ అన్నీ ప్లేట్లోకి పెట్టేసుకుని తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేవి బాగా హీట్ అయిపోయిన తర్వాత కొన్ని చిప్స్ వేసుకుంటూ చిప్స్ అనేవి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే, అంతే. చూసారు కదా ఎంత కరకరలాడే డైమండ్ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి టీ తాగుతూ కానీ లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ చేసి పెడితే చాలా బాగుంటాయి అన్నమాట. సో చూసి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.